జై శ్రీరామ్. గోకర్ణ మహాక్షేత్రంలో ఈ యొక్క రామతీర్థం అనేటటువంటి ప్రాంతం చాలా విశేషమైంది. వెనకాల ఉన్నటువంటి ఆలయం రామాలయం చాలా శక్తివంతమైంది. మీకు ఒక్కసారి ఆ రామతీర్థాన్ని మొత్తం వివరంగా చూపిస్తాను. ఇది రామతీర్థం. ఈ జలం చాలా మహిమాన్వితమైంది. ఆ పైన కొండలల్లో రాములవారు తన బాణంతో ఈ యొక్క రామతీర్థాన్ని సృష్టించారు. అదిగోండి, అసలైతే అక్కడి నుంచి వస్తాయి నీళ్లు. ఆ నంది నోట్లో నుంచి రామతీర్థ జలం వస్తూ ఉంటుంది. మహాశక్తివంతమైంది, పవిత్రమైంది, ఆరోగ్యవంతమైంది. పైన ఎన్నో మూలికలు ఉన్నాయి, వనమూలికలు. వాటన్నిటినీ కూడా స్పృశిస్తూ ఆ పై నుండి ప్రవహిస్తూ వస్తుంది ఆ తీర్థం. ఆ ఊట జలం ప్రవహిస్తూ వస్తుంది. మొన్న వర్షాలకి ఇక్కడ ఈ యొక్క రాయి పడిపోవడం చేత అక్కడి వెళ్ళి పట్టుకోలేకుండా ఇబ్బంది అయ్యింది. మామూలుగా అయితే అక్కడ పట్టుకోవాలన్నమాట రామతీర్థం. ఒక పైపు సహకారంతో ఇటు తీసుకొచ్చారు. ఇది రామతీర్థ జలం. ఇది రామాలయం. చాలా విశేషమైనటువంటి ఆలయం ఇది. గోకర్ణ మహాక్షేత్రంలో అత్యద్భుతమైనటువంటి ఆలయం, చాలా ప్రశాంతమైనటువంటి స్థలం. ఇక్కడ ధ్యానం చేయటం వల్ల తొందరగా సిద్ధి కలుగుతుంది. ఇది కూడా రామతీర్థ జలం. ఆ విధంగా మీకు అందరికీ కూడా రామతీర్థ జలాన్ని పంపిస్తున్నాను. జాగ్రత్తగా రేపు ఆత్మలింగానికి అభిషేకం చేసిన తర్వాత శ్రీశైలం చేరుకొని ఈ జలాన్ని పంపిస్తాను. రామతీర్థ జలం అది మన బాటిలే. అది 20 లీటర్ల క్యాన్ కారులో తీసుకొని జాగ్రత్తగా శ్రీశైలం చేర్చుకొని మీకు ఈ పవిత్రమైన జలం మరియు కోటి తీర్థ జలం కూడా పంపిస్తాను ఈసారి. పోయినసారి కూడా పంపించాను. కోటి తీర్థ జలం చాలా శక్తివంతమైంది. తల మీద చల్లుకోవడం చేత సమస్త పాపరాశి భస్మం అవుతుంది. ఈ తీర్థ జలమేమో తాగటం మంచిది. ఈ విధంగా జలం ఇక్కడ వస్తూ ఉంటుంది. చాలామంది ఇక్కడ నుంచి జలాన్ని తీసుకొని వెళ్ళి తాగుతూ ఉంటారు. ఇది సముద్ర తీరం. గోకర్ణ మహాక్షేత్రంలో సముద్ర తీరం ఇది. అత్యద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ప్రాణాయామం చేయడం చాలా మంచిది, చాలా బాగుంది. ఇది రామతీర్థం. చూడండి ఎంత చెట్లు చాలా ప్రధానం. వృక్షో రక్షతి రక్షితః అని అంటున్నాం కానీ కొట్టేస్తున్నాం. ఆ చెట్ల గొప్పతనం మనందరికీ తెలుసు, కానీ వాటిని కొట్టేస్తున్నాం. మరి ఎలా మనం రక్షింపబడతామో, భవిష్యత్ ఏమిటో ఏం అర్థం కావడం లేదు. చూడండి, చెట్లు ఉండడం వల్ల అసలు ఎంత బాగుందో ఇక్కడ వాతావరణం. ఇది రామతీర్థ ఆలయానికి దారి మరియు రామతీర్థం. నీళ్ళు తాగుతోంది ఆవు. రామతీర్థాన్ని స్వీకరిస్తున్న గోమాత. గోవులను, వేదాలను, చెట్లను కాపాడుకోవాలి మనం. హర హర మహాదేవ. మొత్తం 33 కోట్ల దేవతలు జలాన్ని స్వీకరిస్తున్నారు. కపిల గోవు. ఇటు ఈ మెట్లు ఎక్కి పైకి వెళితే పైన భరతుడి ఆలయం, ఉమామహేశ్వర ఆలయం, ఆంజనేయ స్వామివారి ఆలయం మొదలైన జటాయు తీర్థము మొదలైన తీర్థాలు పైన ఉన్నాయి. హర హర మహాదేవ. అద్భుతం. గోకర్ణ క్షేత్రం అత్యద్భుతమైనటువంటి క్షేత్రం. ఇది రామాలయం. ఇదిగోండి చుట్టూ కూడా ఒకసారి చూపిస్తాం. మొన్న వర్షాలకి
మొత్తం అంతా ఈ విధంగా కింద పడ్డాయి. కొండ చర్యలన్నీ కూడా రాలిపడ్డాయి. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఇక్కడ బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చి ఇక్కడ ధ్యానం చేయటం చాలా విశేషం. ధ్యానము, ప్రాణాయామము, యోగా సాధన మొదలైనవి. ఇది రామాలయం లోపల, వీడియో తీయకూడదు. ఇవి మొత్తం సముద్రం అంతా కనిపిస్తుంది ఇక్కడ నుండి. హర హర మహాదేవ. ఇది समुद्र तीरम. फोन माझा आहे, जर तिने खाल्ला तुला विचारेल घरच्याला. హర హర హరోం హర. ఇప్పుడు వెళ్ళి కోటి తీర్థ జలం కూడా మీకు వీడియో తీసి పంపిస్తాను. చక్కగా భక్తితో దర్శనం చేసుకోండి. మీరు కూడా గోకర్ణం వచ్చి ఆత్మలింగాన్ని దర్శించిన ఫలితాన్ని పొందాలన్నది నా తపన. మీ మనస్సుని ఈ గోకర్ణ క్షేత్రం మీద లగ్నం చేయటం వల్ల మీరు ఆ ఫలితాన్ని పొందుతారు. అందుకే ఇన్ని వీడియోలు, ఫోటోలు పంపించటం. హర హర మహాదేవ. ఇదండి గోకర్ణ మహాక్షేత్రంలోని రామతీర్థం. అత్యంత విశేషమైనటువంటి స్థలం ఇది. అత్యద్భుతమైనటువంటి స్థలం. జై శ్రీరామ్.